ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. పప్పులు, వంట నూనెలు సహా మండుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి సరుకుల బడ్జెట్ రెట్టింపు, సామాన్యుల విలువల, సౌందర్య ఉత్పత్తుల ధరలు పైపైకి, మున్ముందు మొబైల్ స్పిరం, కొండెక్కడున్న టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు, పెరగనున్న వస్త్రాలు, గృహోపకరణాలు, కార్ల ధరలు 6-8% వరకు పెంచేందుకు సన్నద్ధమైన కంపెనీలు, వస్తువుల పరిమాణం తగ్గించడంపైన దృష్టి, పశ్చిమాసియా సంక్షోభం, రూపాయి పతనమే కారణం, ముడి సరుకుల కొరత, రవాణా, ప్యాకింగ్ వ్యయాల భారాన్ని వినియోగదారులపై వేయక తప్పట్లేదంటున్న కంపెనీలు. రైట్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సంక్షోభం నెలకొందో, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో నెలకొనేటువంటి ఆర్థిక సంక్షోభం, ఇరాన్ అమెరికా మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంగా చాలా వరకు ఒక సంక్షోభం అయితే నెలకొందో. దాదాపు ఆ టైంలో 51 దేశాలు షట్ డౌన్ అయ్యి చాలా నష్టాలు కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇక ఆ సంక్షోభం కాస్త ఇప్పుడు భారత్ పైన పడ్డట్టుగా తెలిసింది. ముఖ్యంగా నిత్యావసరాల వస్తువులు ఏవైతే మనం రోజు వారి వినియోగించుకునేటువంటి వస్తువుల ధరలు పెరిగేటువంటి 6-8% ధరలు పెరిగేటువంటి అవకాశం అవుతుంది. అలాగే వారి ప్యాకింగ్ సైజును కూడా తగ్గించేటువంటి దిశగా కంపెనీలు అయితే సన్నద్ధమైనట్టుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగా పప్పులు, వంట నూనెలు, ఇంటి సరుకుల బడ్జెట్ అయితే రెట్టింపైనట్టుగా దాదాపు ఒక 50% రేట్ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. అలాగే బ్యూటీ ఐటమ్స్ కావచ్చు, అలాగే టీవీలు, ఎలక్ట్రానిక్ సిస్టమ్, టీవీలు, ఫ్రిడ్జ్లు, నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ధరలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రతి ఒక్కరు వినియోగించేటువంటి ఇంట్లో ఇటు తినే వస్తువుల నుంచి వాడుకునేటువంటి వస్తువులు, వెహికల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రతి ఒక్కటి కూడా దాదాపు అన్నీ పెరిగేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిపైన ఎక్కువగా పశ్చిమాసియా సంక్షోభం అలాగే రూపాయి పతనం కూడా వీటిని పెంచడానికి కారణమైతే ఉన్నట్టుగానే తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏవైతే ఈ వస్తువులు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుల కొరత కావచ్చు, అలాగే రవాణా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దానికి ప్యాకింగ్ చేయడం కావచ్చు, ఈ అన్ని వ్యయాలు రెట్టింపు అవ్వడంతో ఈ భారాన్ని కూడా ప్రజలపైనే వేసేటువంటి ప్రణాళికలో భాగంగా రేట్లు పెంచాలన్న ఉద్దేశంతో కంపెనీలు అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. వికసిత భారత్కు గ్రోత్ ఇంజన్ ఏపీ, చంద్రబాబు కష్టంతోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అభివృద్ధిని రెండింతల వేగంతో తీసుకెళ్తున్న బాబు పవన్, ఉత్తరాంధ్ర ప్రగతికి భోగాపురం రన్వే అభివృద్ధి ద్వారం, 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 166కు పెంచాం, 3 ఏళ్లలో ఏపీలో 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం ప్రధాని మోదీ దేశానికి లభించడం అదృష్టం ఏపీ సీఎం చంద్రబాబు, ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్ బస్ వచ్చింది మంత్రి లోకేష్. ఇక వికసిత్ భారత్ గ్రోత్ ఇంజన్ ఏపీ అనేది వికసిత్ భారత్ లక్ష్యంలో గ్రోత్ ఇంజన్ అనేది ఏపీ ఇప్పుడు గ్రోత్ ఇంజన్గా మారిందని చెప్పి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పారు. నిన్న ఏదైతే ఈ భోగాపురం రన్వే సంబంధించి దాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి రెండింతల వేగంతో తీసుకెళ్తున్నారు బాబు పవన్ అంటే ఆయన మాట్లాడారు. చంద్రబాబు కష్టంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఆయన కితాబిచ్చారు. 12 ఏళ్లలో 74 విమానాశ్రయాల సంఖ్యను 166కు పెంచామని చెప్పి ప్రధాని మోడీ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక దాదాపు 3 ఏళ్లలో ఏపీలో 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చేశామని ప్రధాని మోడీ అయితే చెప్పారు. ఇక మోదీ దేశానికి లభించిన అదృష్టం అంటూ చంద్రబాబు చెప్పారు. అలాగే ఎర్రబస్సు రాదన్న చోటికి ఎయిర్ బస్సు వచ్చిందంటూ కూడా మంత్రి లోకేష్ అయితే చెప్పారు. ఇక ఏపీ అభివృద్ధిలో కీలకమైన రోజని, స్వర్ణాంధ్ర విజన్కు ఇది శుభదినం అంటూ కూడా స్వర్ణాంధ్ర లక్ష్యంతో పాటు వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాత్రింబవలు శ్రమిస్తోందంటూ కూడా ప్రధాని మోడీ అయితే చెప్పారు. చెరువులకు పునరుజ్జీవం హైడ్రాతోనే, అంతా భావితరాల కోసమే, నగరాన్ని చూస్తే గొప్ప సంతృప్తి, నల్ల చెరువు కోసం శ్రమించిన హైడ్రాకు అభినందనలు, ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం, రాష్ట్రంలో ప్రస్తుత తలసరి ఆదాయం 4,18,931, ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా సీఎం, జూలైలో 7,865 కోట్ల పన్ను రాబడి, రాష్ట్రానికి 2వ స్థానం, మెటాహెడ్పై కేసు, సైబర్ క్రైమ్ డీసీపై వేటు, పోలీసులపై సీఎం గుస్సా. రైట్. ఇక నిన్న చెరువులకు పునరుజ్జీవం హైడ్రాతోనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక ఒక పోస్ట్ అయితే చేశారు. ఉప్పల్ నల్ల చెరువు కోసం శ్రమించిన హైడ్రాకు అభినందనలు చెప్పారు. అలాగే పన్నుల వసూలు చేయడంలో దాదాపు 7,865 కోట్ల పన్నులు వసూలు చేయడంతో దేశంలో 2వ స్థానాన్ని తెలంగాణ సాధించిందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత తలసరి ఆదాయం 4,18,931 రూపాయలుగా ఉందని చెప్పి కూడా అనేది హర్షం చేస్తూ ఒక ట్వీట్ అయితే వేసినట్టుగా తెలుస్తుంది. ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలు అవుతున్నారు, రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, జడ్జీల నియామకాల తీరు సరిగా లేదు, ఎంపిక కారణాలను పేర్కొనడం లేదు, దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు, ప్రతిభావంతులకు అన్యాయం, కొలీజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం, దీనిని మార్చుకోవాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు. ఇక న్యాయమూర్తుల నియామకాలు పదోన్నతులకు సంబంధించి కొలీజియం పారదర్శకతను
అనుసరిస్తున్న తీరుపైన అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జీలుగా నియమిస్తున్న వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశామన్న కారణాలను కొలీజియం వెల్లడించడం లేదని, దీనివల్ల న్యాయ వ్యవస్థకు తగిన వ్యక్తులు ఆ రంగంలోకి రావట్లేదని, ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం అయితే చాలా ఒక చర్చకైతే దారితీశాయి. ఎందుకంటే ఈయన ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలు అవుతున్నారు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, గతంలో సుప్రీంకోర్టు జస్టిస్ ఏదైతే బుద్ధింకలతో పోల్చారో ఆయనకు ఇండైరెక్ట్గా ఆయన ఒక విమర్శ చేస్తున్నట్టు, పరోక్షంగా విమర్శ చేస్తున్నట్టుగా, అలాగే ఈ కొలీజియం తీరుపైన కూడా ఆయన విమర్శలు చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది.